సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జేఏసీ 9 ఆదివాసీ సంఘాల సంక్షేమ పరిషత్ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ స్కూల్ పాఠశాలలో 3 రోజులుగా 2 సామాజిక వర్గ విభేదాలతో నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు లేకుండా మమ్మల్ని అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. పాఠశాలలో అన్ని సంస్కృతులను గౌరవిస్తూ విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులే జాతి వివక్ష చూపిస్తూ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వేడుకను నిర్వహించడం పట్ల ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాము. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను పట్టించుకునే అధికారులు ఉండడం వలన ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆదివాసీల విద్యార్థులకు విద్యా బోధన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేయాలన్నారు. పాఠశాలలో తీజ్ పండుగ వేడుకలను ఒక రోజు కాకుండా 5 రోజులు నిర్వహించడం పట్ల స్థానిక సర్పంచ్ రాధా అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాలలోనూ ఆహారం విషయంలో ఆదివాసీలకు ఒక తీరున మరో సామాజిక వర్గానికి మరో తీరున అందిస్తున్నారని, ఇక్కడ పనిచేస్తున్న ఆదివాసీ ఉపాధ్యాయుల పట్ల కూడా వివక్షతతో వ్యవహరిస్తున్నారన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా కలెక్టర్ని, ఐటీడీఏ పిఓని ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఈఎంఆర్ఎస్ స్కూల్ వ్యవస్థలో మొత్తం లోపాలున్నాయి. స్కూల్ పరిధిలో తీజ్ పండుగ నిర్వహించినటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అలాగే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కూళ్లలో ఆదివాసీలకు 75% సీట్లు ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఈ సీట్లను కూడా ఇక్కడ ప్రిన్సిపల్లే నిర్వహించి ఇక్కడ స్థానిక ఏజెన్సీ సర్టిఫికెట్ల ఆధారంగా 75% సీట్లు ఇవ్వాలని తుడుందెబ్బ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. జై ఆదివాసీ. ఇల్లందు పట్టణ పత్రికా మిత్రుల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆదివాసీ 9 తెగల సమాజం తరఫున విన్నవించేదంటే, గత 4 రోజుల క్రితం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో తీజ్ ఉత్సవాల పేరిట జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అక్కడ ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ, తుడుందెబ్బ ఆదివాసీ సంక్షేమ పరిషత్, అదేవిధంగా ఇతర సంఘాల ఆధ్వర్యంలో మరి మేము ధర్నా నిరాహార దీక్షలు నిన్నే అమలు సందర్భంలో అనేక విషయాలు అక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పిల్లలపై, ఆదివాసీ పిల్లలపై ఈ యొక్క వివక్ష, కుల వివక్ష చూపెట్టినటువంటి ఈ యొక్క లంబాడి సామాజిక వర్గ ఉపాధ్యాయులపై, అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి రాజస్థాన్ మరి ఉపాధ్యాయులపై, ప్రిన్సిపాలపై తక్షణమే చర్య తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని వారిని, అవసరమైతే ఈ యొక్క కమిటీ ఏదైతే నిన్న మరి పిఓ గారు నియమించారో ఆ కమిటీ నిజమని తెలిస్తే డిస్మిస్ కూడా చేయాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్, ముత్తారం స్కూల్తో పాటు రాష్ట్రంలోని 23 ఈఎంఆర్ఎస్ స్కూల్ జరిగిన అక్రమాలపై కూడా సిట్టింగ్ జడ్జి ద్వారా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియరీ కమిషన్ వేయాలి. అదేవిధంగా మా యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి మరి ఉద్యోగాల కోసం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, జీవో నెంబర్ 109 అమలు, నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లు, ఫేక్ స్టడీ సర్టిఫికెట్పై ఒక జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క సమస్యను, చట్టబద్ధ లేని లంబాడి సమస్యను ఎస్టీ జాబితాను తొలగించడానికి సుప్రీంకోర్టులో మరి అఫిడవిట్ ఏదైతే పెండింగ్లో ఉందో తక్షణమే దాన్ని సబ్మిట్ చేసినట్టయితే విచారణ పూర్తి మాకు జరగాల్సినటువంటి న్యాయం జరుగుతుంది. గత 50 ఏళ్ళుగా మేము కోల్పోయినటువంటి విద్య, ఉద్యోగాలు, భూములు, రాజకీయ పదవులు, అదేవిధంగా సాంస్కృతిక నిధులు మాకు దక్కుతాయని తెలియజేసుకుంటూ మరి యొక్క సమావేశానికి, పత్రికా సమావేశానికి, మీడియా సమావేశానికి ఇచ్చేటువంటి మిత్రులందరూ కూడా పేరు ధన్యవాదాలు.